హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? ఇవి ఏంటంటే ఆవు పంచతం అండి. ఇది ఎందుకంటే మాకు ఈ మధ్యన అంటొచ్చిందండి. నిన్ననే అయింది. నిన్న అయినాక ఎప్పుడు ఏం చేస్తానంటండి, పసుపు నీళ్ళు అవి ఇల్లంతా జిమ్మేసుకుని ఇల్లంతా దూపం వేసేసుకుని అప్పుడు దేవుళ్ళు తుడుచుకునండి, బొట్లు పెట్టుకుని మళ్ళీ అప్పుడు తెల్లారి పూజ చేస్తాను. రెండోసారి తడిగుడ్డ పెట్టుకుని. ఈరోజు ఏంటంటే మనకి ఆవు పంచతం తెచ్చేవాళ్ళు దగ్గరలో ఉన్నారు కాబట్టి నేను అడిగానండి. తెచ్చి పెడతానండి అన్నారన్నమాట. తెచ్చారనమాట. అందుకని ఇల్లంతా కొంచెం పసుపు వేసి కొంచెం ఆవు పంచతం వేసి ఇల్లంతా జిమ్మేస్తానండి. తర్వాత తడిగుడ్డ పెట్టేసుకుని చూడండి, ఇంటికి తెలియ ఈ స్మెల్ చూసేసిందండి. కన్నయ్య కాడికి అన్ని పర్లేదు. చూడండి, ఇంటి మీద దింది. వచ్చిన సరదాగా చుమ్ముతున్నానండి, మళ్ళీ ఏమనుకోకండి. ఇన్ని తల్లి కూడా శుద్ధి అయిపోతుందండి. మరి దేమరికి దండం పెట్టుకుంటుంది రోజు. దేమరి ఇంట్లోకి వెళ్ళి దేమరి ఇంట్లోకి వెళ్ళి దండం పెట్టుకుంటుంది అంతే. ఇల్లు నీట్గా ఉంచుతాకి. నేను ఏం చేశానంటే అండి, పొరపాటు ఇప్పుడు కాదులేండి, అత్తయ్య ఎప్పుడో చనిపోయినప్పుడు ఇంట్లో అంటు కదా అనేసి నేను ఏం చేస్తానంటే పరుపులు బకెట్లో నీళ్ళు పెట్టుకుని తడి బట్ట పెట్టి అంతా తుడిచేస్తానండి. అప్పుడు తుడిస్తే అప్పటి నుంచి అండి మాకు ఎప్పుడు అంటు వచ్చినా ఈ పరుపులు తొడవాల్సి వస్తుందండి బాబు. నాకు చుక్కలు కనపడుతున్నాయండి బాబు. నిన్న కొంచెం హెల్త్ బాగోకండి తుడిచి బాబో ఈ పిచ్చ పని ఎందుకు చేస్తానండి, నాకు చాలా భయం వేసేస్తుందండి బాబు. ఏడుపు వచ్చేస్తుందండి చేయలేక నాకు. నిన్న ఇగోండి అలాంటి ఎవ్వరూ చేయొద్దండి బాబు. నేను పెద్ద తెంగరబుచ్చి పనులన్నీ చేస్తూ ఉంటాను. మా ఆయనగారు అక్కడికి తిడతానే ఉంటారు, పిల్లలు కూడా ఇవన్నీ సాధిస్తాను. ఏంటోనండి అలా తడపకపోయాను అనుకోండి, నేను మాత్రం ఈ ముట్టుకోవడానికి అస్సలు ఇష్టపడలేను, ముట్టుకోలేను అనమాట. అదొక సాదస్తం అయిపోయిందండి. నాకు ఏం చేయాలి ఏంటో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఇల్లంతా జిమ్ముకునండి నీళ్ళు. తర్వాత తప్పు పడబోసేస్తావా? అయ్యో ఏంటి నువ్వు తల్లి, నీకు అందేస్తుందా? అందిపుచ్చి తీసుకున్నావా? చూడు మరి ఇలా పడబోసేస్తావు. పిచ్చి పనులన్నీ చేస్తున్నావు కన్నమ్మా.